శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు 28 శుక్రవారం శ్రావణ పౌర్ణమి రోజు ఏర్పడబోయేటటువంటి పాక్షిక చంద్రగ్రహణానికి గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు, అలానే ఈ గ్రహణం ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అనేది నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. ఈ గ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించడం లేదు. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి వారు ఈ గ్రహణ నియమాలు, సూతకకాల నియమాలు వర్తించవు కాబట్టి ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అయితే మరి గర్భిణీ స్త్రీలు నియమాలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలా అని అంటే నియమాలు అయితే సూతకకాల నియమాలు అయితే వర్తించవండి. కానీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే. ఎందుకని అంటే గ్రహణం మనకి ప్రపంచంలో ఎక్కడ ఏర్పడినా కూడా ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఈ గ్రహణం కనిపించే దేశాలలో మన భారతీయులు ఉన్న, గర్భిణీ స్త్రీలు ఉన్న వారు తప్పకుండా గ్రహణ సూతకకాల నియమాలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గ్రహణం ఏర్పడే సమయంలో గర్భిణీ స్త్రీలు కొద్దిపాటి నియమాలు, జాగ్రత్తలు పాటించడం వలన పుట్టబోయే బిడ్డకు, గర్భిణికి కూడా మంచిది. గ్రహణం ఏర్పడే సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణం ఏర్పడే సమయంలో గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకూడదు, ఇంట్లోనే ఉండాలి. గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువుపై పడకుండా ఎల్లప్పుడూ గరిక, దర్భ వంటివి మీ దగ్గర ఉంచుకోవాలి. ఇవేమీ లేకపోతే తులసి దళాలైన మీ దగ్గర ఉంచుకోవచ్చు. గ్రహణ సమయంలో గదిలో ఉన్నప్పుడు కిటికీ తలుపులు, డోర్లు ఇవన్నీ కూడా మూసి ఉంచుకోవాలి, తెరిచి ఉంచకూడదు. గ్రహణం ఏర్పడేటప్పుడు గ్రహణాన్ని నేరుగా చూడడం లాంటివి చేయకూడదు. అలా అని టెలిస్కోపుల్లోను, టీవీల్లోను, సెల్ ఫోన్స్ లోను కూడా చూడకూడదు. గ్రహణాన్ని నేరుగా చూడడం వలన పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంగా పుడతారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని తగు జాగ్రత్తలు, నియమాలు అయితే తీసుకోండి. పెద్దలు చెప్పే మాటలు కూడా ఒక్కొక్కసారి పాటించాలి. ఇంకా గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఫోన్లు ఎక్కువగా చూడడం, టీవీ చూడడం, ల్యాప్టాప్లు వాడడం లాంటివి కూడా చేయకూడదు. ఈ సమయంలో మనకి వాటి నుండి అత్యధిక రేడియేషన్ అనేది వెలువడుతుంది. ఆ రేడియేషన్ ప్రభావం గర్భస్థ శిశువుపై పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటివి ఏవి కూడా చేయకూడదు. ఒక రూమ్ లో కూర్చుని ప్రశాంతంగా పడుకుని కూర్చుని కానీ దైవనామ స్మరణ చేసుకోండి, చాలా మంచిది. ఇంక ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నిద్రపోకూడదు. మంచం పైన పడుకోవచ్చు కానీ మెలకుగా ఉండాలి. ఇంక ఈ గ్రహణం ఏర్పడే ఒక 2 గంటల ముందుగానే మనం ఆహారం అయితే తీసుకోవాలి. అంటే మీరు తీసుకున్నటువంటి ఆహారం గ్రహణ సమయానికి జీర్ణమైపోయేలా ఉండాలి. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారం అయితే తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే లిక్విడ్ ఫుడ్స్ ఏవైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ గ్రహణ సమయంలో అత్యవసర సమయం వస్తే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే కూర్చోవాలి. బయటికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు దర్భ కానీ, గరిక కానీ, తులసి దళాలు కానీ మీ వెంట పెట్టుకుని వెళ్ళండి. అలాగే గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువు పైన, గర్భిణీ పైన పడకుండా ఉండాలని గొడుగు కానీ, దుప్పటి కానీ ఏదైనా వేసుకుని వెళ్ళవచ్చు. అలానే మీరు తీసుకునే ఆహారం పైన, ఇంకా నిల్వ ఉంచే ఆహారం పైన తప్పకుండా దర్భ, గరిక, తులసి దళాలు ఉంచాలి. గ్రహణం పూర్తయిన తర్వాత వాటిని తీసేసి ఎవరో తొక్కని చోట వేసేయాలి. ఇంక ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోహపు వస్తువులను ఉపయోగించకూడదు. అంటే పిన్నులు, గుండు సూదులు లాంటివి ఉపయోగించకూడదు. అలానే ఈ గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రూట్స్ లాంటివి, కూరగాయలు లాంటివి కట్ చేయకూడదు. అంటే పదునైన వస్తువులు ఏవి కూడా ఈ సమయంలో ఉపయోగించకూడదు. అలాగే గ్రహణం ఏర్పడే ముందు కానీ, గ్రహణం పూర్తయిన తర్వాత కానీ స్నానం ఆచరించవచ్చు. కానీ గ్రహణం ఏర్పడిన తర్వాత మధ్య సమయంలో స్నానం ఆచరించకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసేటటువంటి నీటిలో రాళ్ళ ఉప్పు, పసుపు వేసి శుభ్రం చేసుకుంటే మంచిది. ఈ విధంగా చేయడం వల్ల గ్రహణ సమయంలో ఇంట్లో ఏర్పడినటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. ఏర్పడింది చంద్రగ్రహణం కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకి పాలు, పెరుగు, బియ్యం వంటివి దానం ఇస్తే చాలా మంచిది. చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.